రెండు తలంపుల మధ్యలో ఉన్నావా? లేకపోతే నికార్సైన భక్తి దేవుని కొరకు చేస్తూ దేవుని సన్నిధికి వచ్చావా? ఒక్కసారి పరీక్షించుకుందాం. ఆ స్థితిలోనికి నీవు వస్తే వెంటనే సరి చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. గడ్డి మేసే పరిస్థితికి వచ్చేసామా? దేవుని వాక్యాన్ని కాదని లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ తినేస్తున్నామా, మేసేస్తున్నామా? దేవుని బిడ్డ జాగ్రత్త. గడ్డి మేసే పరిస్థితి మనకు రాకూడదు. లోకంలో ఉన్న ప్రతి చెత్తను తినేవారంగా మనం ఉండకూడదు. లోక సంబంధమైన ప్రతి దానిని ఆశించే వారంగా మనం ఉండకూడదు. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు బ్రతికే బిడ్డలుగా, ప్రతిష్ట కలిగి బ్రతికే బిడ్డలుగా, నిష్ట కలిగి బ్రతికే బిడ్డలుగా బ్రతుకుదాం. ఇక్కడున్నప్పుడు ప్రార్థన, ఊరెళ్ళినప్పుడు ఆచారం. ఎవరు ఆచారాలు చేయకుండా ఉన్నారు? వివాహానికి కొన్ని ఆచారాలు, గృహప్రవేశానికి కొన్ని ఆచారాలు, ఇవన్నీ అన్య సంబంధమైనవి కదా. వాక్యం వింటూనే ఉన్నాం, కానీ గడ్డి మేస్తూ ఉన్నాం. ఆచారాలు అవి మనకు లేవు. మనకు ఒకే ఆచారం, పరిశుద్ధమైన ఆచారం. ఈ పరిశుద్ధమైన ఆజ్ఞల్ని అనుసరించి నడవడమే మన ఆచారం. లౌకికమైన ఆచారాలు మనకు లేవు. ఒకవేళ అవేవైనా మనం పాటించిన వారమై ఉంటే దేవుని బిడ్డలారా, ఈరోజు మనల్ని మనం సరి చేసుకుందాం.